మనమే పోరాటం చేయాలి. వాడు అరెస్ట్ చేస్తాడా చెయ్యని, అన్నం పెడతాడా పెట్టని, ఉపాసం పెడతాడా పెట్టని, ఈ పండుగ వరకే మనం ఎదురు ఆగుదాం. 20 తారీఖు నుండి ఎంఆర్ఓ ఆఫీసు ముందు మాకు పట్టా సర్టిఫికెట్ ఇల్లు ఇచ్చే వరకు మేము లేచిపోవు. కొంత వాడు ఎట్లా మధ్య పెడుతున్నాడు, ఎంక్వైరీ చేస్తా అని మాట్లాడుతున్నారు. మా చెల్లెళ్ళు మాట్లాడిండ్రు, ఎంక్వైరీ చేస్తాము, అది ఎంక్వైరీ చేస్తున్నారంటే కదన్నా మనం పోరాటం చేస్తే ఇబ్బంది అవుతుందా అని మాట్లాడుతున్నారు. ఎంక్వైరీ కూడా వట్టి బూటకము. 886 మంది అర్హులని చెప్పి ఒక జాబితా రూపొందించిన తర్వాత 2018 నుంచి వాళ్ళకి ఇవ్వకుండా ఆపి మళ్ళీ ఎంక్వైరీ చేయడం ఎందుకని అంటే ఎంక్వైరీ పేరుతోటి 10 ఏళ్ళు వాడు నడిపిండు. ఎంక్వైరీ పేరుతోటి 10 ఏళ్ళు వాడు నడిపిండు. ఈ ఎంక్వైరీ పేరుతోటి 5 ఏళ్ళు మీరు గడపాలని చూస్తున్నారా? ఎంక్వైరీ అక్కరలేదు. ఎవరైతే పట్టా సర్టిఫికెట్ ఇచ్చిండ్రో, ఎవరు భూములు కోల్పోయిండ్రో, కలెక్టర్ ఆల్రెడీ జాబితా రూపొందించిండో వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి. లేదు నీకు శాతగాదు ఖాళీ చేయించనీకే వాళ్ళంతా ధనవంతులకు ఇచ్చిండ్రు కాబట్టి వాళ్ళతో కొట్లాడనీకే కాంగ్రెస్ పార్టీకి చేత కాకపోతే, కలెక్టర్ గారికి చేత కాకపోతే, ఎంఆర్ఓ గారికి చేత కాకపోతే 4000 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది, 150 గజాల భూమి పేదలకు ఇచ్చేసి వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు. నువ్వు 5 లక్షలు అంటున్నావు కదా, 5 లక్షలని 5 లక్షల స్కూళ్ళకు కూడా సరిపోవు, మేము 15 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. నువ్వు అదన్నా ఇవ్వు. ఇది మనం అడుగుతున్నాము. ఇది సాధించాలంటే మనం ఇప్పటి నుంచి కొంత ఓపికతో పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి మీటింగ్కి వచ్చినాం కదా, ఏం కాలేదు కదా అని వెనకడుగు చేస్తే అదే వాళ్ళు కోరుకుంటున్నారు. మనం ఇచ్చే వరకు నెల అవుతుందా, 2 నెలలు అవుతుందా, 10 సార్లు తిరుగుతామా, 20 సార్లు తిరుగుతామా, కనబడ్డోని కనబడ్డట్టు మాట్లాడదాం. మనం పోరాటం చేద్దాం. 20 తారీఖు నాడు ఇప్పుడు వచ్చిన వాళ్ళందరం కూడా 5 మందిని తోలుకొని వద్దాం. మన బువ్వ మనం టిఫిన్లు కట్టుకొని వద్దాం. మనకు అన్నం పెట్టే పరిస్థితి ఎవడు లేకుంటాడు. మనని ఎవడు ఆదుకోడు. పత్రికల వాళ్ళు కానీ పార్టీల నాయకులు కానీ వాళ్ళు ఆదుకుంటారా, వాళ్ళు ప్రచారం చేస్తారా లేదో మనకు సంబంధం లేదు. మన పోరాటం ద్వారా మాత్రమే సాధించుకుంటాం. కాబట్టి మనం 20 తారీఖు వరకు గాన ప్రభుత్వం స్పందించి మన సమస్యలను పరిష్కారం చేసి ఏ ఎంక్వైరీ లేకుండా, ఎంక్వైరీ అంటేనే మోసం. నువ్వు ఆల్రెడీ డిసైడ్ అయినాక 15 ఏళ్ళు నీ ఎంబడ తిరిగిన వాళ్ళకు ఇంకేంటి ఎంక్వైరీ? 10 సార్లు ఎంక్వైరీ చేసా, లిస్టు తయారు చేసావు కదా. ఏ ఎంక్వైరీ లేకుండా వాళ్ళందరికీ ఇచ్చి నాకు ఇవ్వాల్సి వచ్చినావు. ఆ పేదమ్మాయికి ఇవ్వాల్సి వచ్చినప్పుడే నీకు ఎంక్వైరీ 10 సార్లు గుర్తుకొస్తుందా? కాబట్టి ఎలాంటి ఎంక్వైరీ లేకుండా మీరు 20 తారీఖు వరకు ఇస్తే సరిపోయింది. లేదంటే 20 తారీఖు నాడు తహసీల్దార్ కార్యాలయం ముందు మనం కూర్చోవాలి. మాకు ఇల్లు అన్న ఇవ్వు, మాకు భూమి అన్న ఇవ్వు, లేదా మా కాగితం మాకు ఆఫీస్ ఇవ్వు. నువ్వు తీసుకున్నావు కదా, ఏం మాట ఇచ్చి తీసుకున్నావు? మీరు డబుల్ బెడ్రూమ్ ఇస్తాను తీసుకున్నావు, అందరికి చిట్టీలు ఇచ్చినావు కదా తీసుకున్నట్టు. మరి ఆ చిట్టీలు చూసుకుంటూ ఉండాలా? ఆ చిట్టీలో లామినేషన్లు చేసుకొని చూస్తున్నారు. అదేదో దేవుని బొమ్మనంత జాగ్రత్త పెట్టుకోరు. కానీ వాడిచ్చిన చిట్టీని 6 ఏళ్ల నుంచి లామినేషన్ పెట్టుకొని బీరువాలలో దాపెట్టుకున్నారు. నాకు తెలిసిన ఒక చెల్లెలు ఆ చిట్టి పోయిందని 2 రోజులు అన్నం పనిచేసింది. నాకు ఇల్లు రాదు కదా, పట్టా సర్టిఫికేట్ అన్ని ఇచ్చిన చిట్టి ఓడుకోపోయిందని 2 రోజులు అన్నం తినకపోతే నేనుండి ఆ లిస్ట్ పేరుంది లేమని కొత్త చిట్టి రాసిస్తే ఆమె కొంచెం మనసుకు ఒక శాంతన వచ్చింది. అంటే ఇంత భయంకరమైన జీవితాన్ని మనం అనుభవిస్తుంటే 2 లక్షల మంది జీవిస్తున్న ఈ మహబూబ్నగర్ పట్టణంలో ఈ రాజకీయ పార్టీల నాయకులు ఏం చేస్తా ఉన్నారు? టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏం చేస్తా ఉన్నారు? భారతీయ జనతా పార్టీ నాయకులు ఏం చేస్తా ఉన్నారు? సిపిఐ సిపిఎం పార్టీ నాయకులు ఏం చేస్తా ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చేస్తా ఉన్నారు? ఇంతమంది విలేకరులు ఉన్నారు కదా, పత్రికలు ఉన్నాయి కదా, ఎందుకు దీన్ని బయటకు తేవట్లేదు? వాళ్ళు తెస్తారా తేరా మనకు సంబంధం లేదు. మన పోరాటం ద్వారా సాధిస్తున్నామని మన పోరాటానికి విమలక్క మద్దతులను కోరుతా ఉన్నాము. మన పోరాటానికి రాఘవాచారి సారి మద్దతును కోరుకుంటున్నాము. మన పోరాటానికి కాంచమన్న మద్దతును, ప్రవీణన్న మద్దతును, ఎస్ వెంకటేష్ మద్దతును, కేఎన్పీ నాయకుల మద్దతును, ఇక్కడ వచ్చిన ఇస్మాయిల్ గారి మద్దతును, పౌర సమాజం మద్దతును మనం కోరుకుంటా ఉన్నాము. గోపాల్ వారి మద్దతును మనం కోరుకుంటున్నాము. పాట పాడేటోళ్ళు పాట పాడాలి, పోరాటం చేసేటోళ్ళు పోరాటం చేయాలి. ఎవరు ఏ సహకారం చేస్తే
సహకారం చెయ్యండి పేదలకు అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ